నేను ఫస్ట్ టైం కొత్తిమీర పచ్చడి చేస్తున్నా మా ఇంట్లో. ఎంత బాగొచ్చిందంటే టేస్ట్ మాత్రం అదిరిపోయింది. నాకు కావాలి అంటే 1, 2 నెలలు నిల్వ ఉండేలాగా కూడా ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్‌లో. కాకపోతే నేను అప్పటి మట్టుకే చేస్తున్నా. నాకు ఇప్పుడు సరిపోయేంత కొత్తిమీర ఆకు ఫ్రై చేసేసుకున్నా. నెక్స్ట్ పచ్చిమిర్చి ఫ్రై చేసేసుకున్నా. టమాటా కూడా ఫ్రై చేసుకుంటున్నా. అందులోనే కాస్త చింతపండు వేసుకోండి. చింతపండు కూడా ఫ్రై చేసుకొని అండ్ టమాటా కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా, అవి కూడా ఒక 5, 6 వేసుకోండి. ఎక్కువ వేసుకుని ఏం పర్లేదు. నేను ఫీడింగ్ ఇస్తా కాబట్టి మా పాపకి నేను కొంచెం ఎక్కువే వేసుకుంటా. ఇలా మంచిగా టమాటా వెల్లుల్లి అంతా మెత్తపడిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకొని మనకు రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకోండి. నెక్స్ట్ నేను ఆవాలు, జీలకర్ర, ధనియాలు 3 కలిపి మిక్సీ పట్టుకున్నా. ఆ పౌడర్ కూడా నేను మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నా. మధ్యలో నా చిన్న తల్లికి కూడా ఇంత వాయిస్ ఓవర్ ఇస్తున్నది, అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా అదే ప్యాన్లో నేను ఆయిల్, జీలకర్ర, ఆవాలు వేసేసుకొని నేను ఇంకా పోపు పెట్టేసేసుకున్నా. పసుపు కూడా యాడ్ చేసేసుకొని ఇందులో మా ఆయన కొంచెం స్నాక్స్ తీసుకొస్తే అవి తింటూ ఇంకా నేను నా పని చేసేసుకుంటా ఉన్నా. ఇక్కడ మర్చిపోయా, కుడక పొడి కూడా వేసుకున్నాను నేను 1 స్పూన్. నోటికి మాత్రం కారంగా పుల్లగా టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మా ఆయన ఈసారి అడగక ముందే చెప్పాడు చట్నీ చాలా బాగుంది అనేసి. ఇంకా నేను ఎగ్స్ కూడా బాయిల్ చేసుకున్నా. ప్లేట్లోకి అన్నం, చట్నీ అండ్ 2 ఎగ్స్ పెట్టి ఆయన చేతిలో పెట్టేసా. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అందరికి.